శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎంత డబ్బు వచ్చినా, ఎంత సంపాదించినా డబ్బు నిలబడకపోవటానికి కారణాలు ఏమిటి? చాలామందికి ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. కానీ మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగిలించుకోవాలి అనేది ఒక లెక్క మనం వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనం ఈ నెల వృధాగా ఖర్చు అయింది, మళ్ళా నెల మనం దాన్ని ఖర్చు పెట్టకూడదనే ఆలోచనకి రావాలి. మొదట ఈ పని చేసిన తర్వాత చాలామందికి ఏంటిది అంటే, అలా ఖర్చు పెట్టకపోయినా ధనం అలా ఖర్చు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? ఎందుకు అలా ఖర్చు అయిపోతుంది అంటే, మొదటగా చాలామంది చాలా నియమాలు పాటించరు. అందుకే ధనం అనేది మనకు ఆస్తులు కానీ వెళ్ళిపోతూ ఉంటాయని చెప్తారు. ఏంటిది అంటే, ఉదయాన్నే స్నానం చేయరు, మంచాల మీద కూర్చొని భోంచేస్తారు, ఎక్కడంటే అక్కడ కూర్చొని తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోరు. ఇలా చేయటం వల్ల బయట నుంచి వచ్చే అలక్ష్మి వల్ల ఈ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉదయం లేస్తూనే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి, లేస్తూనే స్నానం చేయాలి, భగవంతుడికి కనీసం నమస్కారం చేయాలి. మనం మలమూత్రాలకి వెళ్ళినప్పుడు కాళ్ళని పరిశుభ్రంగా కడుక్కొని రావాలి. అలాగే ఎప్పుడంటే అప్పుడు నిద్రించకూడదు. ఏ సమయంలో అంటే ఆ సమయంలో నిద్రించటం వల్ల కూడా మనం సంపాదించిన ధనమంతా కూడా వెళ్ళిపోతుంది. ధనాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏ విధమైన సంపాదన సంపాదిస్తున్నాం అంటే, న్యాయపరమైన సంపాదన అయితే మనకి నిలుస్తుంది, పరమైన సంపాదన అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి న్యాయపరమైన సంపాదనని మనము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో కూడా మనం భగవదారాధన చేయాలి ఖచ్చితంగా. అంటే భగవంతుని వేడుకోవటం వల్ల, పూజ చేయటం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొని మనం సంపాదించిన ధనం ఎక్కడికి వృధాగా వెళ్ళిపోదు. అలాగే మనం పూజ చేసినప్పుడు ఉదయాన్నే ధూపం ఇంటి నిండా వేయటం వల్ల కూడా ఇంట్లో ప్రశాంతత నెలకొని మనకి ఎటువంటి కష్టాలు కూడా రావు. అలాగే మనం దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేయటం వల్ల లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాలంలో వాళ్ళు డబ్బులు చేతిలో ఉంటే అయిపోయే వరకు వాటిని ఖర్చు పెడతారు. అలా పెట్టడం వల్లే మనకి ధనం నిలబడటం లేదు. అత్యాశకి పోవటం వల్ల కూడా మనకి ధనం అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఒక చోట మన కోరికలు అనేవి నిలబడిపోవాలి. అలా నిలబడనప్పుడే మనకి ధనము కానీ, ఆస్తి కానీ ఏదైనా నిలబడదు అని చెప్తారు. మంచి సదాలోచన చేయాలి. అంటే మంచి ఆలోచనలు చేయటం వల్ల కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా సంపూర్ణంగా ఉంటాయనే చెప్తారు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి. అంటే ఎవరైతే మనం ఎవరింటికల్లా వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే వాళ్ళ ఇంట్లో కాసేపు ఉంటాం కదా. కాబట్టి మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కూడా స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా ఎవరైతే పాటిస్తారో, న్యాయమైన సంపాదన చేస్తారో, వారి ఇంట ధనం సంపూర్ణంగా స్థిర నివాసం చేసుకొని ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని మీద కూడా, ప్రతి పని కూడా మన సంపాదనని దృష్టిలో పెట్టుకొని చేయటం వల్ల విపరీతమనే కొనుక్కొస్తూ ఉంటారు, విపరీతమైన అన్నీ ఇంట్లో పెడుతూ ఉంటారు. వీటి వల్ల ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయి. అవసరమైనప్పుడు ధనం లేకపోవటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ధనం మన ఇంట్లో సంపూర్ణంగా స్థిర నివాసం చేసుకొని అలాగే ఉండాలి అంటే ప్రశాంతమైన మనసుతో ఉండాలి. అలాగే సంపాదించిన సంపాదనలో మనము 4 భాగాలుగా విభజించి, ఒక భాగాన్ని ఆలయ పునరుద్ధరణ కోసం, ఒక భాగం దాన ధర్మాల కోసం, ఒక భాగం మనం కోసం, ఒక భాగం గో సంపద కోసం అంటే గో సంపదని వృద్ధి చేయడం కోసం వెచ్చించటం వల్ల మన ధనం అనేది పెంపొందుతూనే ఉంటుంది. ధనమంతా మన దగ్గరే ఉండాలి, మనమే ఉంచుకోవాలి అన్న చోట లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా, మనకి మేధస్సు చాలా ఉంది, ఆలోచించే శక్తి ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి.